Hi viewers, welcome to our YouTube ఛానల్ రాము గుంటి. ఈ వీడియోలో మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటండి అంటే మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా బీకామ్ పూర్తి చేసి ఉన్నారు. మరి బీకామ్తో పాటు జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మరియు బిఎస్ఆర్బి, ఆర్ఆర్బి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఏపీపీఎస్సి, ఇతరత్ర పోటీ పరీక్షలు అన్నిటికి కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. చాలా మంచి విషయం. మరి మన సబ్స్క్రైబర్లందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా మారాలని ఆశిస్తూ, అంతేకాకుండా మరి బీకామ్ చేసి ఖాళీగా ఉండకుండా మంచి ప్యాకేజెస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లాగా మంచి ప్యాకేజెస్, ఇన్కమ్ కూడా సాధించడానికి బీకామ్ వారికి కూడా అవకాశాలు ఉన్నాయి. అవి కనుక తీసుకున్నట్లయితే మీరు బీకామ్ ఏ మీడియంలో చదివినా, తెలుగు మీడియం చదివినా లేదా ఇంగ్లీష్ మీడియం చదివినా, ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ మీద పట్టు సాధించండి. ఫ్లూయెంట్ ఇంగ్లీష్ కనుక మీరు పట్టు సాధిస్తే, ఇంగ్లీష్ విషయంలో జాగ్రత్త కనుక ఉండి, ఆ తర్వాత మీరు సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ అయినటువంటి టాలీ నేర్చుకొని కంప్లీట్గా అకౌంట్స్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేరు మీ అందరికీ తెలుసు, టాలీ 9. దాంతోపాటుగా మీరు పైథాన్ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకండి అంటే బీకామ్ కంప్యూటర్స్లో ఫైనల్ ఇయర్లో పైథాన్ సాఫ్ట్వేర్ ఉంటుంది, కానీ కాలేజెస్లో ఎవరు కూడా నేర్పించడం అనేది జరగదు. ఎందుకు అంటే వారు కేవలం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మరియు మార్క్స్, పాస్ పర్సంటేజ్ కొరకే చూస్తారు, కానీ ల్యాబ్స్ సరిగ్గా ఉండవు. సిస్టమ్స్ ఉంటాయి డబ్బాల్లాగా, కానీ దాంట్లో సాఫ్ట్వేర్ కరెక్ట్గా ఉండరు, చెప్పేవారు కరెక్ట్గా ఉండరు. తర్వాత డిగ్రీ అంటే ఆటోమేటిక్గా స్టూడెంట్స్ కూడా రెగ్యులర్గా రారు. వీటన్నిటి కారణంగా సిలబస్లో ఉన్నా కూడా చెప్పడానికి ఇష్టపడరు, మార్క్స్ పరంగానే చూస్తూ ఉంటారు. అదేవిధంగా పైథాన్తో పాటుగా శాప్ కూడా మంచి అకౌంటింగ్ ప్యాకేజ్ అండి. మరి శాప్ కూడా మీరు ప్రాక్టీస్ చేసి బయట కనుక నేర్చుకున్నట్లయితే చక్కటి అవకాశాలు ఉంటాయి. చూడండి, ఇప్పుడు బీకామ్ కంప్యూటర్స్ ప్లస్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ ప్లస్ టాలీ, పైథాన్, శాప్ కనుక ఈ 3 ప్రోగ్రామ్స్, సాఫ్ట్వేర్స్ మీరు నేర్చుకున్నట్లయితే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లాగానే అబ్రాడ్కి వెళ్ళొచ్చు, ఇండియాలో స్థిరపడవచ్చు. తర్వాత పర్ యానం 20 to 30 lakhs ప్యాకేజీ కూడా మీరు పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితే 40-45 years తర్వాత వాళ్ళని పక్కకు పెట్టడానికి ఆలోచిస్తుంది కంపెనీ, కానీ ఈ అకౌంట్స్ వాళ్ళని మాత్రం 50-60 years కూడా స్టాప్ చేయదు కంపెనీస్. ఎందుకంటే ఎంత సీనియారిటీ ఉంటే అంత మంచిది. కాబట్టి ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని మీరు ఎక్స్ట్రా స్కిల్స్ పొందడానికి ట్రై చేయండి. అంటే నేను అనేది ఏ స్టేట్ ఎంప్లాయీస్, తర్వాత సెంట్రల్ ఎంప్లాయీస్ కోచింగ్ తీసుకోవద్దని కాదు, తర్వాత మీరు జేఓలుగా మారొద్దు అని కాదు నేను చెప్పేది. ఇది ఒక ఎక్స్ట్రా అవకాశం. ఎందుకంటే అందరూ కూడా జేఓలు కాకపోవచ్చు, అందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్గా మారలేకపోవచ్చు. మరి మనకున్నటువంటి మిగతా సోర్సెస్ కూడా వెతికి పెట్టుకున్నట్లయితే మనం చాలా లీడ్ చేయవచ్చు లైఫ్ని. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ వీడియో అందిస్తున్నాను. కాబట్టి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. ఆల్ ద బెస్ట్.